రాజధాని భూసమీకరణకు రైతుల అంగీకారం. అమరావతి మండలంలో రెండో విడత గ్రామ సభలు. రాజధాని అమరావతి మహానగర విస్తరణ కోసం చేపట్టిన రెండో విడత భూ సమీకరణకు రైతుల నుంచి సానుకూల స్పందన వస్తోంది. వివిధ అంశాలతో కూడిన డిమాండ్లను లేవనెత్తుతూ వాటికి పరిష్కారం చూపితే భూములు ఇవ్వడానికి అభ్యంతరం లేదని తేల్చి చెబుతున్నారు. రెండో విడత భూసమీకరణలో భాగంగా అమరావతి మండలం ఉంగుటూరు, నరుకుళ్లపాడు, మండెపూడి, నెమలికల్లు గ్రామాల్లో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామ సభలు నిర్వహించారు. మొదటి విడతలో భూములిచ్చిన కొందరు రైతుల అభిప్రాయాలను ఈ సభల్లో వినిపించారు. భూసమీకరణ ద్వారా కలిగిన లాభాలను వారు చెప్పారు. ఉంగుటూరు, నరుకుళ్లపాడు, మండెపూడి, నెమలికల్లు గ్రామ సభల్లో మెజారిటీ రైతులు భూసమీకరణకు అనుకూలంగా ఉన్నట్లు తెలిపారు. నరుకుళ్లపాడు గ్రామ సభలో 3 మహిళా రైతులు, 2 యువ రైతులు కొన్ని అభ్యంతరాలు లేవనెత్తి తమ భూములను ఇవ్వబోమని చెప్పారు. అపోహలు వద్దు, ఎమ్మెల్యే. భూసమీకరణపై అపోహలు వద్దు, రైతులు అంగీకరిస్తే ఈ ప్రాంతం అభివృద్ధిలో భాగస్వామి అవుతుందని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పేర్కొన్నారు. రైల్వే ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే రైతుల కోరిక మేరకు సీఎం చంద్రబాబును భూసమీకరణకు ఒప్పించాం. 29 గ్రామాల ప్రజలు ఎంతో పెద్ద మనసుతో రాజధానికి భూములు ఇచ్చారు. భవిష్యత్తు తరాలు బాగుండాలంటే అభివృద్ధికి మీరు సహకరించాలి. భూసేకరణతో రైతులు నష్టపోతారు. అందుకే భూ సమీకరణ చేపట్టాం. రాజధాని అమరావతే అని గెజిట్ వచ్చేలా చూడాలని రైతులు కోరుతున్న విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లామన్నారు. రిటర్నబుల్ ప్లాట్లు ఎక్కడనేది స్పష్టత ఇవ్వాలి. రాజధానిని ఎవరూ కదిలించరని, ఇక్కడే ఉంటుందని భూములు ఇచ్చే రైతులకు భరోసా కల్పించాలి. సిఆర్డీఏ ద్వారా రక్షణ కల్పించాలి. భూములు తీసుకునే సమయంలోనే రిటర్నబుల్ ప్లాట్లు ఎక్కడ ఇస్తారనే దానిపై రైతులకు ప్రభుత్వం ముందుగానే తెలియజేయాలి. నూతలపాటి శివయ్య, నరుకుళ్లపాడు. 160 ఎకరాలు ఇప్పించేందుకు సిద్ధంగా ఉన్నా. చంద్రబాబు నాయుడు తలపెట్టిన అమరావతి రాజధానికి భూములు ఇవ్వడం ఎంతో గౌరవంగా భావిస్తాం. ప్రభుత్వం ఇచ్చే 1250 గజాలకు మా భూములు కళ్లు మూసుకుని ఇస్తాం. నాతో పాటు మరో 160 ఎకరాలు నేను ఇప్పించేందుకు సిద్ధంగా ఉన్నా. రాజధాని అభివృద్ధిలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు చంద్రబాబుకు పాలాభిషేకం చేస్తాం. చందు, నెమలికల్లు.